ನಮ್ಮ ಕರ್ತನು ರಕ್ಷಕನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಅತಿ ಉತ್ತಮವಾದ ಪರಿಶುದ್ಧ ನಾಮದಲ್ಲಿ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ನಾನು దేవుని యొక్క ವಂದನಾಗಿದ್ದೇನೆ. వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ಕರ್ತನ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ನೋಡಿಕೊಳ್ಳಲು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ನಾವು ಸಂದೇಶ ಸಾಗೋಣ. దయచేసి ముగింపు సమయం కొంచెం తెలియజేయగలరు? ಆ ಕೊನೆಯ ಅಂಶಕ್ಕೆ ನಾವು ಕೊನೆ ಹಂತಕ್ಕೆ ನಾವು ಬಂದಿದ್ದೇವೆ. ఐ థింక్ జోయల్ మైట్ బి థింకింగ్, జోయల్ ఏమనుకుంటుంటాడంటే, అన్న ముగింపు సమయం మేము చెప్తున్నాము ಮುಕ್ತಾಯ ಸಮಯವನ್ನು ನಾವು ಹೇಳ್ತಾ ಇದ್ದೇವೆ ಅಣ್ಣ, కానీ మా చేతుల్లో ఉండట్లేదన్నా, ಅಲ್ಲಿ ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಏನಿಲ್ಲ ಅಣ್ಣ. దానికి సమయం చెప్పండి, ఈసారి ముగింపు సమయం మా చేతుల్లోకి తీసుకుందాం. ದಯವಿಟ್ಟು ಸಮಯ ನಿಗದಿತ ಸಮಯ ಹೇಳ್ರಿ, ನಾನು ಆ ಸಮಯಕ್ಕೆ ಮುಕ್ತಾಯಗೊಳ್ತೇನೆ. Yeah, brother, you told me it's a short message, 20 minutes. Sure. 5:05 we are going to conclude. 5:05ಕ್ಕೆ ನಾನು ಈ ಮುಕ್ತವರಾಗಿದ್ದೇನೆ. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ಸತ್ಯವೇದ ಗ್ರಂಥದಿಂದ మార్కు సువార్త 10వ అధ్యాయం ಮಾರ್ಕನ್ ಬರೆದ 10ನೇ ಅಧ್ಯಾಯ 17వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. 17ನೇ ವಚನದಿಂದ 22 ವಚನಗಳನ್ನು ನಾವು ನೋಡೋಣ. మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుంచి 22 వచనముల వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. గమనించి, ఆయన బయలుదేరి మార్గమును పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయదునని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఏల చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పెను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఇంటిని చెప్పెను. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పెను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయెను. దేవుడు ఈ కొద్ది మాటలు మన కొరకు దీవించలాగున ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ಸಹಾಯ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ ತನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. వాక్యమై ఉన్న దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు చక్కటి సాక్ష్యమును వినగలిగే కృపను మీరు ఇచ్చారు. ఈ సమయంలో చివరి సెషన్ లో మీ రక్షణ సువర్తమానము వినిపించబోచు ఉండగా మా ఆత్మలను హృదయములను సిద్ధపరచుమని, ఇంకను ఎవరి హృదయములైతే మీకు దూరముగా ఉన్నాయో వారి హృదయములతో ఈ రోజున మీరు మాట్లాడి వారి హృదయములలో మిమ్మల్ని ప్రభువుగా ప్రతిష్ఠించడానికి ఒక తీర్మానము తీసుకొని ఈ స్థలాన్ని విడిచిపెట్టినట్లుగా ఈ సమయమును వర్తమానమును మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకొనుచు మీ పక్షముగా నిలబడిన మీ దాసులను సంపూర్ణంగా మీ సిలువ చాటు మరుగుపరిచి మీ స్వాధీనములో ఉంచుకొని విశ్వాసి ఉజ్జీవించబడుటకు, పాపి రక్షించబడుటకు అవసరమైన మాటలను వినిపింపు చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ఈ మనవులను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿಯರೇ, చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు ಈ ಓದಿದ ಭಾಗದಲ್ಲಿ ನಾವು ಈ ವಾಕ್ಯಗಳನ್ನ ಗಮನ ಇಟ್ಟು ఒక ನೋಡುವಾಗ యవ్వనస్తుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వస్తున్నాడు. ಒಬ್ಬ ಯವನಸ್ಥನು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಬಳಿ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ యవ్వనస్తుడు రోమా ప్రభుత్వంలో మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ಆ ಯವನಸ್ಥನು ರೋಮ ಪಟ್ಟಣದ ಒಂದು ಸರ್ಕಾರದ ಕೆಲಸದಲ್ಲಿ ಅದು ಉದ್ಯೋಗವಾಗಿದ್ದಾನೆ. అతను ఒక అధికారిగా ఉన్నాడు. ಆತನು ಒಬ್ಬ ಅಧಿಕಾರಿಯಾಗಿದ್ದಾನೆ. ఆయన గురించి మత్తయి సువార్తలో రాయబడింది, మార్కు సువార్తలో రాయబడింది, లూకా సువార్తలో కూడా రాయబడింది. ಆತನ ಕುರಿತು ಮತ್ತಾಯನ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ಮಾರ್ಕ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ಮತ್ತು ಲೂಕನ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. మంచి ఉద్యోగంలో ఉన్నాడు, ಒಳ್ಳೆಯ ಉದ್ಯೋಗದಲ್ಲಿ ಆತನಿದ್ದಾನೆ. మంచి భక్తి జీవితం కలిగి ఉన్నాడు, ಒಳ್ಳೆಯ ಭಕ್ತಿ ಜೀವಿತವನ್ನು ಹೊಂದಿದವನಾಗಿದ್ದಾನೆ. మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు, ಒಳ್ಳೆಯ ನಡತೆ ಉಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. మంచి ఆస్తిమంతుడుగా కూడా ఉన్నాడు. ಒಳ್ಳೆಯ ಆಸ್ತಿವಂತನಾಗಿದ್ದಾನೆ. ఒకసారి అతని జీవితాన్ని చూచినప్పుడు మనకేమనిపిస్తుంది చెప్పండి? ಒಂದು ಬಾರಿ ಆತನ ಜೀವಿತವನ್ನು ನೋಡಿದಾಗ ನಮ್ಗೆ ಏನಿಸ್ತದೆ? అలాంటి జీవితం నాకు కావాలనిపిస్తుంది. ಅಂತ ಜೀವಿತ ನನಗೆ ಬೇಕೆಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. ఎంతమంది మనలో అంబానీల వలె, బిల్ గేట్స్ వలె పుట్టుంటే బాగుండు అనుకుంటాం చెప్పండి? ನೀವು ಎಷ್ಟು ಮಂದಿ ಅಂಬಾನಿಯಾಗಿ ಬಿಲ್ಗೇಟ್ಸ್ ಅವರ ಆ ರೀತಿಯ ಶ್ರೀಮಂತರ ಹಾಗೆ ಹುಟ್ಟುವಂತೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಎಂಬುದನ್ನು వాస్తవాలు మాట్లాడుకుందాం, వాస్తవాలు మాట్లాడుకుందాం. ಅದನ್ನ ವಾಸ್ತವಾಂಶವಾಗಿ ನಾವು ಮಾತಾಡ್ಕೊಳ್ಳೋಣ. ఇటీవల అంబానీ కొడుకు మ్యారేజ్ జరిగితే ఎంతమంది నా పెళ్లి అంత గొప్పగా జరుగుంటే బాగుండు, నేను కూడా అంబానీలా ఉండుంటే బాగుండు అనుకుని ఉంటారు. ಇತ್ತೀಚಿನ ದಿನಗಳಲ್ಲಿ ಅಂಬಾನಿ ಮಗನ ಮದುವೆ ಆಗಿದಾಗ ಅಂತ ಮದುವೆ ನಮ್ಮದೇ ಆಗಿದ್ರೆ ಹೇಗಿರುತ್ತೆ ಅನ್ಕೋಬಹುದು ನಾವು. ఈ యవ్వనస్తుడి జీవితం కూడా చాలా మందికి అలాంటి ఆలోచనే కలిగించేదిగా ఉంది.
ಅಂತ ಯವನಸ್ಥನ ಜೀವಿತದಲ್ಲಿ ಆ ರೀತಿಯಾದಂತ ಆಸೆ ಆಕಾಂಕ್ಷೆಗಳು ಹೊಂದಿದವನಾಗಿದ್ದನು. ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ ಎಲ್ಲಾ ಅನುಕೂಲತೆಗಳು ಆತನಿಗಿದ್ರು ಕೂಡ యేసు ప్రభు దగ్గరికి ఒక రోజున అతడు వచ్చాడు. ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಒಂದು ದಿವಸ ಆತನು ಕಾಣಿಸ್ಕೊಂಡನು. ప్రభువుని ఒక మాట అడుగుతున్నాడు, ಕರ್ತನನ್ನು ಒಂದು ಮಾತು ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. అయ్యా నిత్య జీవమునకు వారసునవ్వాలంటే నేనేమి చెయ్యాలి? ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ಬಾಧ್ಯಸ್ಥರಾಗಬೇಕಾದ್ರೆ ನಾನು ಏನನ್ನು ಮಾಡಬೇಕು? దానికి ప్రభు అంటూ ఉన్నాడు, ಅದಕ್ಕೆ ಕರ್ತನು ಹೀಗೆ నీవు ఈ ఆజ్ఞలను పాటించు అని చెప్పాడు. ನೀನು ಈ ಆಜ್ಞೆಗಳೆಲ್ಲ ಪಾಲಿಸು ಎಂಬುದನ್ನು ಹೇಳಿದನು. నేను బాల్యము నుండే ఈ ఆజ్ఞలను పాటిస్తున్నాను అన్నాడు. ನಾನು ಬಾಲ್ಯದಿಂದ ಇವೆಲ್ಲವನ್ನು ಈ ಆಜ್ಞೆಗಳನ್ನು ಕೈಕೊಂಡು రైట్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్ హీ ఈస్ అబైడింగ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. ಪ್ರಾಯದಿಂದಲೇ ಈ ಎಲ್ಲ ಆಜ್ಞೆಗಳನ್ನು ನಾನು ಕೈಕೊಂಡು ನಡೀತಾ ಇದ್ದೇನೆ ಎಂಬುದನ್ನು ಹೇಳಿದನು. బాల్యము నుండి భయభక్తులు కలిగి ఉన్నాడు. ಬಾಲ್ಯದಲ್ಲಿ ಆತನು ಭಯಭಕ್ತಿ భక్తి జీవితము కలిగి ఉన్నాడు. ಭಕ್ತಿ ಜೀವನವನ್ನು ಹೊಂದಿದನು. సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు. ಒಳ್ಳೆಯ ನಡತೆ ಉಳ್ಳವನಾಗಿದ್ದನು. ప్రభుత్వ ఉద్యోగము కలిగి ఉన్నాడు. ಹೌದು, ಒಳ್ಳೆಯ ಸರ್ಕಾರಿ ಉದ್ಯೋಗಿಯಾಗಿದ್ದನು. మంచి ధనవంతుడుగా ఉన్నాడు. ಒಳ್ಳೆಯ ಹಣವಂತನಾಗಿದ್ದನು. కానీ నిత్య జీవమునకు వారసుడు ఇంకా కాలేదు. ಆದ ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ಬಾಧ್ಯಸ್ಥನಾಗಲಿಲ್ಲ. అయ్యా నేను నిత్య జీవమునకు వారసుని కావాలంటే ನಾನು ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ಬಾಧ್ಯಸ್ಥರಾಗಬೇಕು. ఏమి చెయ్యాలి అని ప్రభు దగ్గరికి వచ్చాడు. ಮಾಡಬೇಕೆಂಬುದನ್ನು ಆತನು ಕೇಳಿದ. ప్రభు సమాధానం చెప్పిన తర్వాత ಕರ್ತನು ಒಂದು ವಿಶೇಷವಾದ ಉತ್ತರ ಸಮಾಧಾನ ಕೊಟ್ಟಾಗ ప్రభు అతని చూచాడు. ಆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ನೋಡಿದನು. ప్రభు అతన్ని ప్రేమించాడు. ಕರ್ತನ ಆತನ ಪ್ರೀತಿ ಮಾಡಿದನು. ఒక మాట చెప్తూ ఉన్నాడు, ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾನೆ, నీకు ఇంకను ఒక్కటి కొదువుగా ఉంది. ಇನ್ನೂ ಒಂದು ಕೊರತೆ ಇದೆ. ఆ ఒక్కటి ಆ ಒಂದು నీవు గనక విడిచిపెడితే, ನೀನು ಅದನ್ನು ಬಿಟ್ಬಿಟ್ರೆ, నీవు నన్ను వెంబడిస్తే ನೀನು ನನ್ನನ್ನು ಹಿಂಬಾಲಿಸಿದರೆ నీకు నిత్య జీవం లభిస్తుంది అన్నాడు. ನಿನಗೆ ನಿತ್ಯ ಜೀವವು ನಿನಗೆ ಅದು ದೊರಕುವಂತದ್ದಾಗಿದೆ. కానీ అతడు మిగుల ఆస్తి కలిగిన వాడు కాబట్టి ಆದರೂ ಬಹಳ ಶ್ರೀಮಂತನಾಗಿದ್ದರಿಂದ ಆತನು దేవుని కోసం ఆస్తిని వదిలిపెట్టలేక ಕರ್ತನಿಗಾಗಿ ಆಸ್ತಿ ಆತನು ಬಿಡಲಿಲ್ಲ. ముఖమును చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ಮೋರೆ ಮಾಡಿಕೊಂಡು ಆತನು ಹೊರಟು ಹೋದನು. ప్రభు నందు ప్రియమైన వార్లారా, ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರೀತಿಯುಳ್ಳ ದೈವ. there are 4 things about this young man. ಈ ಈ ಯವನಸ್ಥನ ಕುರಿತು 4 ವಿಷಯಗಳನ್ನು ಇಲ್ಲಿದೆ. He came to Jesus. ಆತನ ಕರ್ತನ ಬಳಿ ಬಂದನು. He communicated with Jesus. ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಆತನು ಮಾತಾಡಿದನು. He is committed to God. ಆತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಆತನ ಒಂದು ವಿಶೇಷವಾದಂತ ಒಂದು ಅಪ್ಪಣೆಯನ್ನು ಪಡ್ಕೊಂಡನು. But couldn't love Jesus Christ more than his wealth. ಆತನು ಆಸ್ತಿಗಿಂತ ಯೇಸುವನ್ನು ಆತನು ಪ್ರೀತಿ ಮಾಡಲಿಲ್ಲ. మరలా చెప్తున్నాను చూడండి, 4 విషయాలు. 4 ವಿಚಾರಗಳನ್ನು ಹೇಳ್ತೇನೆ. He came to Jesus. ಆತನ ಕರ್ತನ ಬಳಿ ಬಂದನು. He communicated with Jesus. ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಆತನು ಪ್ರವಾಸ ಮಾಡಿದನು. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు, మాట్లాడాడు. He is committed to Jesus Christ. Third thing. ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಆತನು ಒಂದು ಒಡಂಬಡಿಕೆ ಮಾಡ್ಕೊಂಡನು. But fourth point, he couldn't love Jesus Christ more than his wealth. ಆದರೆ 4ನೇ ಅಂಶಕ್ಕೆ ಬರುವಾಗ ಅವನ ಆಸ್ತಿಗಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ಕರ್ತನ. ఈ సాయంకాల సమయంలో ಈ ಒಂದು ಸಂಜೆಯ ಸಮಯದಲ್ಲಿ ఇలాంటి జీవితము మనలో ఎంత మంది కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచన చేద్దాం. ಜೀವಿತಗಳನ್ನು ನಾವು ಎಷ್ಟು ಮಂದಿ ಈ ರೀತಿಯ ಜೀವಿತಗಳನ್ನು ಜೀವಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. We are coming to Jesus Christ. ನಾವು ಕರ್ತನ ಸನ್ನಿಧಾನ ಬರ್ತೀವಿ. మనము ప్రభు సన్నిధికి వస్తున్నాము. ನಾವು ಕರ್ತನ ಸಮೀಪ ಬರ್ತಾ ಇದ್ದೇವೆ. ప్రత్యేక కూడికల్లో పాల్గొంటున్నాము. ಭಾಗಿಯಾಗ್ತೇವೆ. మందిరములోని క్రమ కూడికలకు వస్తున్నాము. ಸರಿಯಾಗಿ ಕ್ರಮವಾಗಿ ಕೂಟಗಳಲ್ಲಿ ಭಾಗವಹಿಸ್ತೇವೆ. యవనస్తుల కూడికకు వస్తున్నాము. ಯೌವನಸ್ಥರ ಕೂಟದಲ್ಲಿ ಭಾಗಿಯಾಗ್ತೇವೆ. సువార్తలకు వెళుతున్నాము. ಸುವಾರ್ತೆ ಸಾರಲು ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ. మనకు భయం కలిగినప్పుడు ప్రార్థించగలుగుతూ ఉన్నాము. ನಮಗೆ ಭಯ ಬಂದಾಗ ನಾವು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡೋರಾಗಿದ್ದೇವೆ. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పటికీ, ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಸಮೀಪ ಬಂದಾಗ యేసు ప్రభువును మనము అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించలేకపోతూ ఉన్నాము. ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ನಾವು ಎಲ್ಲಕ್ಕಿಂತ ಆತನ ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡದೇ ಇದ್ದೇವೆ. ఇక్కడ ఒక చిన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ಒಂದು ಸಣ್ಣ ವಿಚಾರವನ್ನು ನಾವು ಜ್ಞಾಪಕ ಪಡ್ಕೊಳ್ಬೇಕು. యేసు ప్రభువుని వెంబడించకుండా అతనికి అడ్డుగా ఒకటి వస్తుంది. ఏంటి చెప్పండి అది? ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಹಿಂಬಾಲಿಸ್ತಾ ಇರುವಂತ ಒಂದು ಅಡ್ಡ ಅಲ್ಲಿ ಯಾವ್ದು ಅಡ್ಡ ಬರ್ತದೆ ಎಂಬುದನ್ನು ನಾವು ఏమొస్తుంది? అతనికి ఏం అడ్డు వస్తుంది చెప్పండి? అతని యొక్క ఆస్తి. ಆತನ ಒಂದು ಆಸ್ತಿ. ఆ ఆస్తి యేసు ప్రభువును వెంబడించనివ్వకుండా తనకు దేవునికి మధ్యలో అడ్డుగా వస్తూ ఉంది. ಹೌದು, ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಹಿಂಬಾಲಿಸದೆ ತನಗೂ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೂ ಆ ಆಸ್ತಿ ಅಡ್ಡ ಬರ್ತಾ ಇದೆ. దాన్ని ప్రభువు ఏం చేయమన్నాడో తెలుసా? ಕರ್ತನಾದ ಯೇಸು ಏನ್ ಮಾಡ್ಬೇಕಂತ ಹೇಳ್ತಾರೆ? దాన్ని అమ్మి వేయమన్నాడు. ಅದನ್ನು ಮಾರುಬಿಡು ಎಂಬುದನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. పేదలకిమ్మన్నాడు. ಹೌದು, ಬಡವರಿಗೆ ಕೊಡು, నన్ను వెంబడించమన్నాడు. ಹಿಂಬಾಲಿಸು. So we would like to learn one point today. ನಾವು ಇವತ್ತು ವಿಶೇಷವಾದಂತ ಒಂದು ಅಂಶವನ್ನು ಕಲಿಯುತ್ತೇವೆ. We should learn to sell. We should learn to sell.
మనము అమ్మడానికి ఇష్టపడాలి. ನಾವು ಮಾರಲ್ಪಡೋದಕ್ಕೆ ಇಷ್ಟಪಡಬೇಕು. మనము అమ్మడానికి ఇష్టపడాలి. ನಾವು ಮಾರಲ್ಪಡೋದಕ್ಕೆ ಇಷ್ಟಪಡಬೇಕು. ఏం అమ్మడానికి ఇష్టపడాలి? ಏನನ್ನ ಮಾರಲ್ಪಡಕ್ಕೆ ಇಷ್ಟಪಡಬೇಕು? దేవునికి మనకు మధ్యలో అడ్డుగా వచ్చే వాటిని మనం అమ్మడానికి ఇష్టపడాలి. ದೇವರಿಗೂ ನಮಗೂ ಬರುವಂತ ಅಡ್ಡಿಪಡಿಸುವಂತ ಅದನ್ನ ನಾವು ಮಾರಲ್ಪಡೋದಕ್ಕೆ ಇಷ್ಟಪಡಬೇಕು. ప్రభునందు ప్రియమైన వారులారా, ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರೀತಿಯುಳ್ಳ ದೈವ ಜನರೇ, దేవునికి మనకు ఈ రోజున అడ్డుగా ఏది వస్తుందో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ಕರ್ತನಿಗೂ ನಮಗೂ ಅಡ್ಡಿ ಆಗ್ತಾ ಇರುವಂತದನ್ನ ನಾವು ಇವತ್ತು ಈ ಸಂಜೆಯಲ್ಲಿ ಆಲೋಚನೆ ಮಾಡೋಣ. అతనికి ఆస్తి అడ్డుగా వస్తుంటే మనకి ఏది అడ్డుగా వస్తుంది? ಯಾವ್ದು ಅಡ್ಡಿ ಬರ್ತಾ ಇದೆ ಇವತ್ತು? యేసు ప్రభుని వెంబడించనివ్వకుండా ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹಿಂಬಾಲಿಸದೆ మనకు ಅಡ್డుగా వస్తున్నది ఏమిటి? ನಮಗೆ ಅಡ್ಡಿಪಡಿಸ್ತಾ ಇರುವಂತದ್ದೇನು? యేసు ప్రభుని ప్రేమించనివ్వకుండా ಯೇಸು ಕರ್ತನನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡದೆ మనకు ಅಡ್డుగా వస్తున్నది ఏమిటి? ನಮಗೆ ಅಡ್ಡ ಬರ್ತಾ ಇರೋದು ಯಾವುದು? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ಚಿಕ್ಕ ಉದಾಹರಣೆ ನಿಮಗೆ ಕೊಡ್ತೀನಿ. చెన్నై మహాపట్టణంలో ఒక గొప్ప సేవకుడు ఉన్నాడు. ಮಹಾಪಟ್ಟಣದಲ್ಲಿ ಒಬ್ಬ ದೊಡ್ಡ ಸೇವಕರಿದ್ದಾರೆ. ఆయనకి 4 కుమారులు. ಆತನಿಗೆ 4 నలుగురు కుమారుల్లో పెద్ద కుమారుడు TCS లో మంచి పొజిషన్ లో ఉద్యోగం చేస్తున్నాడు. 4 ಮಕ್ಕಳಲ್ಲಿ ದೊಡ್ಡ ಮಕ್ಕಳು TCS ಅಲ್ಲಿ ಒಳ್ಳೆಯ ಒಂದು ಸರ್ಕಾರಿ ಉದ್ಯೋಗ, ಆತನ ಉದ್ಯೋಗದಲ್ಲಿದ್ದಾನೆ. 1990లోనే ఆయన జీవితం 80,000. 1980ರಲ್ಲಿ ಆತನ ಸಂಬಳ 80,000. 1990s లో 80K అంటే ఇప్పుడు ఎంత ఉండొచ్చు జీతం? సమ్ లాక్స్ ఆఫ్ రూపీస్ లో ఉండొచ్చు. ಈಗ ಆವಾಗ 80,000 ಈಗ ಸುಮಾರು ಲಕ್ಷಗಳಲ್ಲೇ ಇರ್ತದೆ. దేవుడు అతన్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ಕರ್ತನ ಆತನ ಹೆಸರಿಡು ಕರೀತಾ ಇದ್ದಾನೆ. నువ్వు నన్ను వెంబడించు, ನೀ ನನ್ನ ನಿಭಾಯಿಸು, సంపూర్ణంగా నన్ను సేవించు, ಸಂಪೂರ್ಣವಾಗಿ ನನ್ನನ್ನು నా పరిచర్యలోనికి రా. ನನ್ನ ಸೇವೆಗೆ ಬಾ. ఆ వ్యక్తి ఆలోచనలో పడ్డాడు. ಆ ವ್ಯಕ್ತಿ ಆಲೋಚನೆಯಲ್ಲಿ అబ్బా, ఈ ఉద్యోగం ఉంటే ಈ ಉದ್ಯೋಗ ಇದ್ರೆ నా తల్లిదండ్రులకు సౌకర్యవంతమైన జీవితం ఇవ్వచ్చు, ನನ್ನ ತಂದೆ ತಾಯಿಗಳ ಸೌಂದರ್ಯವಾದ ಒಂದು ಜೀವಿತವನ್ನು ಕೊಡಬಹುದು, నేను వివాహం చేసుకుంటే నా భార్యను చక్కగా చూసుకోవచ్చు, ನಾನು ಮದುವೆ ಆದ್ರೆ ನನ್ನ ಹೆಂಡತಿಯನ್ನು ಬಹಳ ಚಂದವಾಗಿ ನೋಡ್ಕೋಬಹುದು, నా పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వచ్చు, ನನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ಒಳ್ಳೆಯ ಉತ್ತಮವಾದ ಭವಿಷ್ಯತ್ತನ್ನು ఈ ಕೊಡಬಹುದು, ఉద్యోగం వలన నాకు సమాజంలో గౌరవం ఉంది, ಉದ್ಯೋಗದಲ್ಲಿ ಸಮಾಜದಲ್ಲಿ ನನಗೆ ಉತ್ತಮವಾದ ಗೌರವ ಇದೆ, ఈ ఉద్యోగం వలన సమాజంలో నాకు గుర్తింపు ఉంది. ಈ ಉದ್ಯೋಗದ ನಿಮಿತ್ತ ಸಮಾಜದಲ್ಲಿ ನನ್ನನ್ನು ಗುರುತಿಸಲ್ಪಡ್ತಾರೆ. దీన్ని విడిచిపెట్టి ప్రభు నన్ను వెంబడించమంటున్నాడేంటి? ಇದನ್ನು ಬಿಟ್ಟು ಕರ್ತನಾದಂತ ಯೇಸು లోపల హృదయంలో నుండి ప్రేరేపణ బలంగా వస్తూ ఉంది. ಒಳಗಡೆ ಹೃದಯದಲ್ಲಿ ಪ್ರೇರೇಪಣೆ ಬಲವಾಗಿ ಬರ್ತಾ ಇದೆ. కొన్ని సంవత్సరాల పాటు ప్రభువుని వెంబడించకుండా ఉద్యోగం చేసుకుంటూనే ముందుకు వెళ్ళాడు. ಕೆಲವು ವರ್ಷಗಳ ಮನೆಗೆ ಆತನು ಉದ್ಯೋಗವನ್ನು ಕರೀತಾ ಇರುವುದನ್ನು ಆತನು ತಿಳ್ಕೊಳ್ಳದೆ ಆತನ ಉದ್ಯೋಗದಲ್ಲಿ ಮುಂದುವರಿತಾ ఒక రోజు దేవుడు సూటిగా స్పష్టంగా సంధించాడు. ಒಂದು ದಿವಸ ಕರ್ತನು ನೇರವಾಗಿ ಸೂಟಿಯಾಗಿ ಮಾತಾಡಿದನು. మరలా ఆలోచనలో పడ్డాడు. ಮತ್ತೆ ಆಲೋಚನೆಯಲ್ಲಿ ಇಟ್ಟನು. ఉద్యోగాన్ని వదిలిపెట్టాలా? ಉದ್ಯೋಗವನ್ನು ಬಿಡಬೇಕಾ? ఏం చేయాలో అర్థం ಏನ್ కావట్లేదు. ಮಾಡ್ಬೇಕು ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲ. సేవకుడైన తండ్రికి చెప్పాడు, ಸೇವಕರಾದಂತ ತಂದೆಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, అయ్యా ఉద్యోగాన్ని వదిలిపెట్టాలి. ಉದ್ಯೋಗವನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡಬೇಕು. ఆయన అన్నాడు, ಆತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, నేను సర్వమును విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తే ನಾನು ಸರ್ವವನ್ನು ಬಿಟ್ಟು ಕರ್ತನನ್ನು ಹಿಂಬಾಲಿಸಿದ್ರೆ ఈ రోజు దేవుడు మనల్ని ఇంత సమృద్ధిలోనికి నడిపించాడు. ಈ ದಿನ ದೇವರು ನನ್ನ ಸಮೃದ್ಧಿಯಾಗಿ అదే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ಅದೇ ಕರ್ತನನ್ನು ಕರೀತಾ ಇದ್ದಾನೆ. ఆయనకు నీకు మధ్యలో అడ్డుగా వస్తున్న ఉద్యోగాన్ని నువ్వు వదలలేవా అన్నాడు. ಆತನಿಗೆ ನಿನಗೂ ಆ ಉದ್ಯೋಗ ಅಡ್ಡಿ ಬರ್ತಾ ಇರೋದು ನೀನು ಬಿಡುವುದಿಲ್ವಾ ಎಂಬುದನ್ನು ಆತನು ಹೇಳ್ತಾನೆ. మోకరించి ప్రార్థన చేసి ಮೊಣಕಾಲೂರಿ ಪ್ರಾರ್ಥನೆ, కన్నీటి పర్యంతమై ಕಣ್ಣೀರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ దేవునికి జీవితాన్ని అప్పగించుకొని ಹೌದು ಕರ್ತನಿಗೆ ಜೀವಿತವನ್ನು ಅರ್ಪಿಸ್ತಾನೆ. ఆయన సేవకు సమర్పించుకొని ಆತನ ಸೇವೆಗೆ ಸಮರ್ಪಿಸಿಕೊಂಡು ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ಉದ್ಯೋಗಕ್ಕೆ ರಾಜೀನಾಮೆ ಬರೆದುಕೊಟ್ಟನು. సేవలో కొన్ని దినాలు సాగుతూ ఉన్నాం. ಸೇವೆಯಲ್ಲಿ ಕೆಲವು ದಿನಗಳನ್ನ ಆತ కష్టాలు ఎదురయ్యాయి. ಕಷ್ಟಗಳು ಎದುರಾದವು. అప్పుడు వెనక్కి తిరిగి చూచాడు. ಆತನ ಹಿಂತಿರುಗಿ ನೋಡಿದನು. మరలా ఉద్యోగం చేయాలని ప్రేరేపణ, ಮತ್ತೆ ಉದ್ಯೋಗ ಮಾಡ್ಬೇಕೆಂಬ ಪ್ರೇರೇಪಣೆ, బలమైనటువంటి ప్రేరేపణ. ಒಳ್ಳೆಂತ ಪ್ರೇರೇಪಣೆ. ఒక ప్రక్క దేవుడు, ದೇವರು, మరొక ప్రక్క లోకములో ఉన్న ఉద్యోగము. ಪಕ್ಕದಲ್ಲಿ ಲೋಕದಲ್ಲಿರುವ ಉದ್ಯೋಗ. ఒక ప్రక్క దేవుడు, ದೇವರು, మరొక ప్రక్క కష్టాలు కొరతలు. ಕಡೆ ಕಷ್ಟಗಳು, మార్గము ఉద్యోగమే అనుకున్నాడు. ಉದ್ಯೋಗವೇ మరలా ప్రార్థన చేసినప్పుడు, ಮತ್ತೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗ, మరలా ఉద్యోగానికి వెళ్లే పరిస్థితి వస్తున్నప్పుడు ಮತ್ತೆ ಉದ್ಯೋಗ ಬರುವಂತ ಪರಿಸ್ಥಿತಿ ಬಂದಾಗ ఏం చేశాడో తెలుసా? ಏನ್ ಮಾಡ್ತಾನೆ? నేరుగా అతని బెడ్రూమ్ లోకి వెళ్లి కబోర్డు తీశాడు. ನೇರವಾಗಿ ಹೋಗಿ ಆತನ ಒಂದು ಮಲಗುವ ಕೋಣೆಗೆ ಹೋಗಿ ಕಬೋರ್ಡ್ ಅನ್ನು ತೆಗೆದನು. అతని విద్యా సర్టిఫికెట్లన్నీ తీసుకొని హాల్లో నిప్పంటి కాల్చి వేశాడు. ಆತನು ಓದಿದ ಎಲ್ಲ ವಿದ್ಯಾರ್ಥಿ ಒಂದು ಪತ್ರಿಕೆಗಳನ್ನು, ಆ ಮಾರ್ಕ್ಸ್ ಕಾರ್ಡ್ಗಳೆಲ್ಲ ಆತನು. తండ్రి లేచి వచ్చి ఒక మాట అడుగుతూ ఉన్నాడు. ತಂದೆ ಬಂದು ಒಂದು ಮಾತನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, నా రక్తం అంతా ధారపోసి నిన్ను చదివించాను కదా, ನನ್ನ ರಕ್ತವೆಲ್ಲ ನಿನ್ನ ದಾರಿ ಎಳೆದು
ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಮಾಡಿಸ್ತೇನಲ್ಲ, ఈ సర్టిఫికెట్లు అనేవి నా కష్టార్జితం కదరా, ಎಲ್ಲ ಪತ್ರಿಕೆಗಳು ಮಾರ್ಕ್ಸ್ ಕಾರ್ಡ್ಗಳೆಲ್ಲ ನನ್ನ ಕಷ್ಟಾರ್ಜಿತ ಅಲ್ಲ. వీటిని ఇలా నిప్పు అంటించి నువ్వు తగలబెడుతున్నావే, ಎಲ್ಲವೂ ಬೆಂಕಿ ಇಕ್ಕಿ ನೀನು ಅದನ್ನೆಲ್ಲ ಹಾಳು ಮಾಡ್ತಾ ಇದೆಯಲ್ಲ, ఇవి మళ్ళా కావాలంటే నీకు వస్తాయా ಮುಂದೆ ಬರ್ಬೇಕಾದ್ರೆ ಇದು ಬರ್ತದ అన్నాడు కదా. తండ్రి, నేను మరలా లోకములో పడిపోవటానికి, ಮತ್ತೆ ನಾನು ಲೋಕದಲ್ಲಿ ಬಿದ್ದೋಗೋದಕ್ಕೆ, దేవుని కాడిని విడిచిపెట్టి మరలా ఉద్యోగము చేయడానికి, ದೇವರ ಕಾರ್ಯ ಮತ್ತೆ ಉದ್ಯೋಗ దేవుని చిత్తమునకును నాకును మధ్య అడ్డుగా ఈ సర్టిఫికెట్లు వస్తూ ఉన్నాయి. ದೇವರ ಚಿತ್ರಕ್ಕೆ ನನಗೂ ಆ ಮಧ್ಯದಲ್ಲಿ ಈ ಸರ್ಟಿಫಿಕೇಟ್ಗಳು ಅಡ್ಡ ಬರ್ತಾ ಇದೆ. ఈ అడ్డుగా ఉన్న వాటిని అగ్నితో కాల్చివేస్తున్నాను. ಈ ಅಡ್ಡಿ ಬರ್ತಾ ಇರುವಂತದನ್ನೆಲ್ಲ ಬೆಂಕಿಯಲ್ಲಿ ಸುಟ್ಟಾಕ್ತಾ ಇದ್ದಾನೆ. అమ్మా, అయ్యా, ಅಣ್ಣ, ಅಮ್ಮ, ಅಯ್ಯವರೇ, ఒక చిన్న మాట, వాట్ ఈస్ కమింగ్ ఇన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. ನಿನ್ನ ಮಧ್ಯದಲ್ಲಿ ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಏನು ಬರೋದು? దేవునికి నీకు మధ్యన అడ్డుగా ఏమొస్తుంది? ಕರ್ತನಿಗೂ ದೇವರಿಗೂ ನಿನಗೂ ಮಧ್ಯೆ ಅಡ್ಡಿ ಏನ್ ಬರ್ತಾ ಇದೆ? వాట్ ఈస్ కమింగ్ ఇన్ బిట్వీన్ యూ అండ్ గాడ్? ಏನು ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ದೇವರ ಮಧ್ಯದಲ್ಲಿ ಬರುವಂತದ್ದು? అతనికి ఆస్తి అడ్డుగా వస్తే ಆತನಿಗೆ ಆಸ್ತಿ ಅಡ್ಡಿ ಬಂದ್ರೆ నీకేమి అడ్డుగా వస్తుంది? ನಿಮಗೆ ಏನ್ ಅಡ್ಡಿ ಬರ್ತಾ ಇದೆ? అది వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుంటే అర్థమవుతుంది. ವ್ಯಕ್ತಿಗತವಾಗಿ ಅವರನ್ನು ಅವರೇ ಪ್ರಶ್ನೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋದ್ರೆ ಅದು ಅರ್ಥ ಆಗ್ತದೆ. అతను ప్రభు దగ్గరికి వచ్చాడు, ಆತನು ಕರ್ತನ ಬಳಿ ಬಂದನು, ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నాడు, ಪ್ರೀತಿ ಮಾಡಿದನು, భక్తి చేస్తూ ఉన్నాడు, ಭಕ್ತಿಯನ್ನು ಮಾಡಿದನು, ఆజ్ఞలకు లోబడుతూ ఉన్నాడు, ಆಜ್ಞೆಗಳನ್ನು ಕೈಕೊಂಡು ఆజ్ఞలకు విధేయత చూపిస్తున్నాడు, ಆಜ್ಞೆಗಳಿಗೆ ವಿಧೇಯತೆಯನ್ನು ತೋರಿಸಿದನು, బాల్యము నుండి భక్తి జీవితం చేస్తున్నాడు. ಬಾಲ್ಯದಿಂದ ಭಕ್ತಿ ಜೀವಿತವನ್ನು ಮಾಡಿದನು. కానీ ప్రభు కంటే ఆస్తిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ಆದ್ರೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗಿಂತಲೇ ಹೆಚ್ಚಾಗಿ ಆಸ್ತಿಯನ್ನು ಆತನು ಪ್ರೀತಿ ಮಾಡಿದನು. వాట్ ఆర్ యు లవింగ్ మోర్ దెన్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్? ಕರ್ತನಿಂದ ನೀವು ಆ ದೇವರಿಗಿಂತ ಹೆಚ್ಚು ಯಾವುದನ್ನು ಕಲಿತಾ ಇದ್ದೀರಿ? వెదర్ ఇట్ ఈస్ యువర్ పేరెంట్స్, ನಿಮ್ಮ ತಂದೆ ತಾಯಿಗಳ, వెదర్ ఇట్ ఈస్ యువర్ లైఫ్ పార్ట్నర్, ನಿಮ್ಮ ಒಂದು ಅಥವಾ ನಿಮ್ಮ ಶ್ರೀಮಣಿ ಅಥವಾ వెదర్ ఇట్ ఈస్ యువర్ చిల్డ్రన్, ಮಕ್ಕಳ, whether it is your great fathers or great grandfathers whatsoever, ಗ್ರ್ಯಾಂಡ್ ಅಥವಾ ತಂದೆ ಅಥವಾ ಅತ್ತೆ ಮಾವಂದ್ರ ಅಥವಾ ಚಿಕ್ಕಪ್ಪ ದೊಡ್ಡಪ್ಪನ, ఏది మీరు అధికంగా ప్రేమిస్తూ ఉన్నారు? మీ ఇంటిన, ఆస్తిన, అందాన్న, డబ్బున, దేన్ని ప్రేమిస్తూ ఉన్నారు? ಯಾವುದನ್ನ ನೀವು ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡ, ನಿಮ್ಮ ಅಂದವನ್ನ, ನಿಮ್ಮ ಆಸ್ತಿಯನ್ನ, ನಿಮ್ಮ ಹಣವನ್ನ, దాన్ని ప్రభు కొరకు మీరు అమ్మి వేయాలి. ನೀವು ಅದನ್ನ ಕರ್ತನಿಗೋಸ್ಕರ ಅದನ್ನ ಮಾರ್ಬಿಡಾಕ್ಬೇಕು. ఒక చిన్న విషయాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ಚಿಕ್ಕ ವಿಚಾರ, అతడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, అడ్డుగా వచ్చిన దాన్ని అమ్మలేకపోయాడు. ಆತನು ಯೇಸು ಕರ್ತನ ಬಳಿ ಬಂದನು, ಅಡ್ಡಿಪಡಿಸಿದಂತ ಬಂದ ಮಾರಲಿಲ್ಲ. కానీ ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? ಅದು ಕರ್ತನ రెండు పనులు చేస్తున్నాడు. ಎರಡು ಕೆಲಸ ಮಾಡಿದ, రెండు పనులు చేస్తున్నాడు. ಎರಡು ಕೆಲಸ 21వ వచనం చదువుతున్నాను చూడండి. మార్కు సువార్త 10:21. ಮಾರ್ಕು 10:21. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి. వాట్ గాడ్ ఈస్ డూయింగ్ హియర్? ಯೇಸು టూ థింగ్స్. యేసు ప్రభు రెండు పనులు చేస్తున్నాడు. ఒకటి ఏం చేస్తున్నాడు? యేసు అతన్ని చూచి, అబ్బో, తనకంటే ఆస్తిని ఎక్కువగా ప్రేమిస్తున్న ఆ వ్యక్తిని ప్రభు చూస్తూ ఉన్నాడు. ಹೌದು, ಕರ್ತನು ಅದನ್ನು ಕರೆದು ಅದನ್ನು ದೃಷ್ಟಿಸಿ ನೋಡಿ, యేసు ప్రభుని వెంబడించలేక వెనకబడుతున్న అతని యేసు ప్రభు చూస్తూ ఉన్నాడు. ಯೇಸು ಕರ್ತನು ಹೇಳಿದ ಮಾತಾತನು ಕೇಳದೆ ಆತನ ಹಿಂಬಾಲಿಸ್ತಾ ಇರುವಂತ ವ್ಯಕ್ತಿ ಕರ್ತನು ಆತನು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. యేసు ప్రభు అంటే ప్రేమ ఉంది. ಯೇಸು ಕರ್ತನಂದ್ರೆ ಆತನಿಗೆ ಪ್ರೀತಿ ಇದೆ. యేసు ప్రభు అంటే ఇష్టం ఉంది. ಯೇಸು ಕರ್ತನ ತುಂಬಾ ಇಷ್ಟ ಇದೆ. ఆయనకి భక్తి చేయాలంటే ఇష్టం ఉంది. ಆತನಿಗೆ ಭಕ್ತಿ ಮಾಡಬೇಕೆಂಬುದು ತುಂಬಾ ಇಷ್ಟ ಇದೆ. కానీ ఆస్తిని విడిచిపెట్టలేకపోతున్నాడు. ಆದ್ರೆ ಆಸ್ತಿಯನ್ನು ಬಿಡ್ಲಿಲ್ಲ. ఈ మధ్యాహ్న కాల సమయంలో చాలా మంది విడిచిపెట్టలేక వెనకబడుతూ ఉన్నది ఏంటో తెలుసా? ಈ ಮಧ್ಯಾಹ್ನ ಸಮಯದಲ್ಲಿ ಬಿಟ್ಟು ಬಿಡದೆ ಬಹಳ ಹಿಂದೆ ಬೀಳ್ತಾ ಇರೋದು ಯಾವ್ದು ಗೊತ್ತಾ? కన్నులకు రమ్యమైనది, చూపునకు అద్భుతమైనది, నాలుకకు రుచికరమైనది, దేహానికి ఇష్టమైనది పాపము. ಕಣ್ಣಿಗೆ ಇಷ್ಟವಾದ, ದೇಹಕ್ಕೆ ಇಷ್ಟವಾದ ಪಾಪ. ఆ పాపమును విడిచిపెట్టలేక, ప్రభువుని వెంబడించలేక, ప్రభువును సంపూర్ణంగా వెంబడించలేక చాలా మంది మీ వెనకబడుతూ ఉన్నాము. ಆ ಕರ್ತನ ಹಿಂಬಾಲಿಸಿ ಅನೇಕ ರೀತಿಯ ಕಾರ್ಯಗಳು అమ్మి వేయలేక వెనకబడుతూ ఉన్నాం మనం. ಪಡದೆ ಮಾರಾಕದೆ ನಾವು దేర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ తెలుగు, ತೆಲುಗು ಗಾದೆ ಹೀಗೆ ಹೇಳುತ್ತೆ, దరిద్రాన్ని డబ్బులు ఇచ్చి వదిలించుకోవాలంటారు. ದರಿದ್ರವನ್ನು ಡಬ್ಬಿಗಳು ಹಣದಿಂದ ಅದನ್ನ ಮಾರ್ಕೊಡ್ಬೇಕು. ఏం చేయాలంట? దరిద్రాన్ని ఏం చేయాలంట? ದರಿದ್ರವನ್ನು ಏನ್ ಮಾಡ್ಬೇಕು? డబ్బులు ఇచ్చి వదిలించుకోవాలంట. ಬಿಡ್ಬೇಕು. వారం క్రితమే మా టీమ్మేట్ తోటి ఒక చిన్న డిస్కషన్ జరిగింది. ವಾರದ ಹಿಂದೆ ಅಣ್ಣವರ ಟೀಮ್ ಒಂದು ಚರ್ಚೆಯಲ್ಲಿ ಈ ರೀತಿಯಾಗಿ అతనికి షూస్ అంటే విపరీతమైన పిచ్చి. షూస్, ಆತನಿಗೆ ಶೂ ಹಾಕೊಳ್ಳೋದು, ಬೂಟ್ ಅಥವಾ ಅದ್ರ ಬಹಳ ಇಷ್ಟ. ఈజ్ హ్యావింగ్ 16 pairs ఆఫ్ బ్రాండెడ్ షూస్.
ಆತನಿಗೆ 16 ಶೂಗಳ ಜೊತೆ ಆತನಿಗೆ ಬ್ರಾಂಡೆಡ್ ಶೂ ಇದೆ. worth thousands of rupees. మొత్త ಅವ್ರಿಗೆ ಸಾವಿರಾರು ರೂಪಾಯಿಗಳಷ್ಟು. బ్యాలెన్సియాగా అని ఒక బ్రాండ్ ఉంటది, విన్నారో లేదో? బ్యాలెన్సియాగా ಗ್ಯಾಲನ್ಸಿ ಎಂಬ ಒಂದು ಬ್ರಾಂಡ್ ಇದೆ. 60,000 రూపీస్ షూస్ అండి. 60,000 ಎಂಬ ಅದಕ್ಕೆ ಬೆಲೆ. 60,000 రూపీస్. 60,000 ಅದಕ್ಕೆ ಬೆಲೆ. అలాంటి తన చెప్పులలో లేదంటే అతని బూట్లలో ఒక జత కొట్టేశారు ఎవరో. ಅಂತಂದ್ರೆ ಆತನ ಶೂಗಳೆಲ್ಲ ಚಪ್ಪಲಿ ಹಾಕೋದು ಯಾರೋ ಅದನ್ನ ಕತ್ಕೊಂಡು ಹೊರಟೋದ್ರು. వి ఆల్ ఆర్ వరీడ్ అబౌట్ హిస్ షూస్ యాక్చువల్లీ. ನೀವೆಲ್ಲರೂ ಈ ಒಂದು ಶೂಗಳ ವಿಚಾರದಲ್ಲಿ ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ. ఇన్ని వేల రూపాయలు బూట్లు పోతే నువ్వు నెమ్మదిగా నిదానంగా ఎలా ఉన్నావయ్యా అని అడిగాం మరుసటి రోజు. ಅದೆಲ್ಲ ಕಳೆದಾದ್ಮೇಲೆ ಆತನ ಕೇಳ್ತಾ ಇದ್ರೆ ಇಂತ ಒಂದು ಹಣ ಹೊಂದಿರುವಂತ ಶೂಗಳು ಕಳೆದೋದ್ಮೇಲೆ ನೀನ್ ಹೆಂಗೆ ನೆಮ್ಮದಿಯಾಗಿದೆ ಅಂತ ಕೇಳಿ అతను చెప్తూ ఉన్నాడు, ಅದನ್ನ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. పోయింది నా బూట్లు మాత్రమే కాదు, ಹೋಗಿದ್ದು ನನ್ನ ಶೂ ಅಲ್ಲ, బూట్లతో పాటు దరిద్రం కూడా అంట. ಬೂಟ್ ಆ ಒಂದು ಶೂಗಳ ಜೊತೆ ದರಿದ್ರನೂ ಹೋಯ್ತು. దయచేసి ఆలోచన చేయండి, ದಯವಿಟ್ಟು ಆಲೋಚನೆ ಮಾಡ್ರಿ. మనము దరిద్రాన్ని డబ్బులు ఇచ్చైనా వదిలించుకోవాలి. ಹೌದು, ನಾವು ದರಿದ್ರತೆಯನ್ನು ಹಣ ಕೊಟ್ಟು ಮಾರ್ಬಿಡ್ಬೇಕು. మరి పాపాన్ని వదిలించుకోవటానికి ಪಾಪವನ್ನು ಬಿಟ್ಬಿಡೋದಕ್ಕೆ ఎన్నో బలులు అర్పిస్తూ ఉన్నాడు మానవుడు. ಎಷ್ಟೋ ಬಲಿಯಜ್ಞಗಳನ್ನು ಮಾನವನು ಸಮರ್ಪಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాడు మానవుడు. ಎಷ್ಟೋ ಪುಣ್ಯ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಲಿಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. ఎన్నో యాత్రలు చేస్తున్నాడు మానవుడు. ಎಷ್ಟೋ ಯಾತ್ರೆಗಳನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. పాపమును తీసివేసుకోలేకపోతున్నాడు. ಪಾಪವನ್ನು ಬಿಟ್ಬಿಡದೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. ఒక పస్కా సమయంలోనే ಒಂದು ಪಸ್ಕ ಸಮಯದಲ್ಲಿ యెరూషలేములో 5,45,000 గొర్రెల్ని వధిస్తారంట. ಒಂದು ಪಸ್ಕ ಸಮಯದಲ್ಲಿ ಯೆರೂಸಲೇಮಲ್ಲಿ 5,45,000 ಆ ಒಂದು ಕುರಿಗಳನ್ನು, ಪಸ್ಕ ಕುರಿಗಳನ್ನು ಬಲಿ ಆಗ್ತಾ ಇದ್ದಾರೆ. పస్కా సమయంలో కిద్రోను ఎండిపోయి ఉంటుంది, కిద్రోను వాగు. ಪಸ್ಕ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕ್ರಿಸ್ತನ್ ಆ ಒಂದು ಗೋಡೆ ಅದು ಒಣಗೋಗಿರ್ತದೆ. యెరూషలేములో వధించే ఈ గొర్రెల రక్తం ఎండినటువంటి కిద్రోను వాగులో ఏరులై ప్రవహిస్తుందట. ಹೌದು, ಒಣಗೋಗಿರುವಂತ ಆ ಒಂದು ಕಾಲುವೆಯಲ್ಲಿ ಆ ರಕ್ತವು ಒಣಗಿ ಹೋಗುವಂತದ್ದಾಗಿದೆ. ఈ రక్తం ఏది కూడా మానవుని పాపము తీసివేయలేకపోయింది. ಯಾವ ಮಾನವನ ಪಾಪವನ್ನು ತೆಗೆದುಹಾಕಲಿಲ್ಲ. ఆ పాపమును వదిలించుకోవడానికి మానవుడు చెయ్యని ప్రయత్నం లేదు. ಆ ಪಾಪವನ್ನು ಬಿಟ್ಟುಬಿಡೋದಕ್ಕೆ ಮಾನವನು ಮಾಡಿದಂತ ಪ್ರಯತ್ನಗಳು ಯಾವುದಿಲ್ಲ. బట్ మ్యాన్ వాజ్ కంప్లీట్లీ అన్సక్సెస్ఫుల్ టు కమ్ అవుట్ ఆఫ్ సిన్. ಹೌದು, ಆತನು ಆ ಒಂದು ಸಕ್ಸಸ್ ಆಗದಿರುವಂತ ಜೀವಿತವನ್ನು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆತನು ಯಾವುದೇ ರೀತಿ ಕಾರ್ಯಗಳು ಹೋದ್ರೂ ಆ ಸಕ್ಸಸ್ ಆಗ್ಲಿಲ್ಲ. పాపమును వదిలించుకోవడానికి, పాపము నుండి విడుదల పొందటానికి మానవుడు ఏ ప్రయత్నం చేసినా చెల్లకపోతే ಮಾನವನು ಮಾಡಿದ ಪಾಪಗಳು ಎಷ್ಟೇ ಬಿಡುಗಡೆ ಆಗಬೇಕಾದ್ರೂ ಆತನ ಆ ಕಾರ್ಯಗಳಿಂದ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗ್ಲಿಲ್ಲ. దేవాతి దేవుడు పరలోకము నుండి పాపములో పడి ఉన్నటువంటి మానవుణ్ణి చూచాడు. ದೇವಾದೇವರು ಪರಲೋಕವನ್ನು ಬಿಟ್ಟು ಮಾನವನು ಪಾಪದಲ್ಲಿ ಬಿದ್ದಿರೋದನ್ನು ಅಲ್ಲಿಂದ ನೋಡಿದನು. There is one name to our God. ಒಂದೇ ಹೆಸರುಳ್ಳ ನಮ್ಮ ಕರ್ತನು. Genesis 16:13 says, ಹೌದು, 16 ఆదికాండం 16:13 ఆయన పేరేమనుందో తెలుసా? 16:13 ಆತನ ಹೆಸರಲ್ಲಿ ಏನಿದೆ ಗೊತ್ತಾ? అతడు చూచుచున్న దేవుడు. ನೋಡುವ ದೇವರು. ఏం దేవుడు అంట ఆయన? ಆತನ ಎಂತ ದೇವರು? చూచుచున్నటువంటి దేవుడు. ನೋಡುವಂತ ದೇವರು. కీర్తనల గ్రంథంలో కూడా ఒక శ్రేష్టమైన మాట ఉంది. ಕೀರ್ತನ ಗ್ರಂಥದಲ್ಲಿ ಒಂದು ಶ್ರೇಷ್ಠವಾದ ಮಾತಿದೆ. 14వ కీర్తన 2వ చరణం. 14ನೇ ಕೀರ್ತನೆ 2ನೇ ವಚನ. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఆకాశము నుండి ఆయన చూస్తూ ఉన్నాడు. ಆಕಾಶದಿಂದ ಆತನು ನೋಡುವತನಾಗಿದ್ದಾನೆ. నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడు. ನರರನ್ನು ಪರಿಶೀಲನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. నరులందరూ వివేకము లేక దారి తప్పి తొలగిపోయి, ನರರೆಲ್ಲರೂ ವಿವೇಕವಿಲ್ಲದೆ ದಾರಿ ತಪ್ಪಿ ತೊಳೆಲು ಹೋಗಿ, పాపములో పడిపోయి, ಪಾಪದಲ್ಲಿ ಬಿದ್ದೋಗಿ, దేవునికి మానవునికి అడ్డుగా ఉన్న పాపమును విడిచిపెట్టలేక, ದೇವರಿಗೆ ಮಾನವನಿಗೆ ಆ ಒಂದು ಪಾಪವನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡದೆ, దాన్ని అమ్మివేయలేక, ಅದನ್ನು ಮಾರಲ್ಪಡದೆ పడిపోయిన స్థితిని దేవుడు ఆకాశము నుండి చూస్తూ ఉన్నాడు. ಬಿದ್ದು ಹೋಗಿರೋ ಸ್ಥಿತಿಯನ್ನು ನೋಡಿ ಆಕಾಶದ ಕರ್ತನ ನೋಡುವ. అయ్యో, మంచి సమరయుని గురించి చదివినప్పుడు మనం చూస్తాం కదా, ಸಮಯವನ್ನು ಕುರಿತು ನಾವು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನೋಡ್ತೀವಲ್ಲ, ఒక వ్యక్తి దొంగల చేత కొట్టబడి కొనూపిరితో పడిపోయి ఉన్నాడు. ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಕಳ್ಳರ ಇದರಿಂದ ಆತನು ಬಿದ್ದು ಕೊನೆಯ ಉಸಿರಿನಲ್ಲಿ ಆತನು ಜೀವಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. అటుకుండా ఒక యాజకుడు వెళ్ళాడు, ಒಬ್ಬ ಯಾಜಕನು ಹೋದನು, చూశాడు, ನೋಡಿದನು, ఏమీ చేయలేదు, ಏನು వెళ్ళిపోయాడు. ಮಾಡ್ಲಿಲ್ಲ. లేవీయుడు వచ్చాడు, చూచాడు, ದೇವಿಯ ವಂಶದಲ್ಲಿ ಬಂದನು, ಆತನು ನೋಡಿ ఏమీ చేయలేదు, వెళ్ళిపోయాడు. మంచి సమరయుడు వచ్చాడు, ಒಳ್ಳೆ ಸಮರ್ಯದವನು ಬಂದನು, చూచాడు, ನೋಡಿದನು, వాహనం మీద నుండి క్రిందకి దిగాడు, ಆ ಒಂದು ವಾಹನದಿಂದ ಕೆಳಗಿಳಿದನು, సమీపమునకు వచ్చాడు, ಆತನ ಸಮೀಪಕ್ಕೆ ಬಂದನು. సమీపించరాని తేజస్సులో వసించుతూ అమరత్వము కలిగినటువంటి ప్రభువు ಸಮೀಪ తేజస్సు అమరత్వವನ್ನು కొಡುವಂತ కర్తను పాపములో పడిపోయి కొనూపిరితో ఉన్న మానవుని సమీపమునకు వచ్చాడు. ಪಾಪದಲ್ಲಿ ಕೊನೆ ಉದರಲ್ಲಿರುವಂತ ಮಾನವನ ಸಮೀಪಕ್ಕೆ ಕರ್ತನಾದ
ಹುಟ್ಟಿದನು. మనుష్య గర్భాన కన్యక కుమారునిగా జన్మించాడు. ಮನುಷ್ಯ ಕುಮಾರ ಅಂತ ಕನ್ನಿಕೆ ಗರ್ಭದಲ್ಲಿ ಆತನು ಜನಿಸಿದನು. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న ఆ ప్రభువు ಪವಿತ್ರನು, ನಿರ್ದೋಷಿ, ಪಾಪಿಗಳಲ್ಲಿ ಸೇರದೆ ಪ್ರತ್ಯೇಕವಾಗಿರುತ್ತ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು పాపములో పడి ఉన్న మానవుని చూచి సమీపమునకు వచ్చాడు. ಪಾಪದಲ್ಲಿ ಬಿದ್ದೋಗಿರುವಂತ ಮಾನವನನ್ನು ನೋಡಿ ಸಮೀಪಕ್ಕೆ ಬಂದನು. ప్రభునందు ప్రియమైన యవ్వన సహోదర సహోదరులారా, ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರೀತಿಯುಳ್ಳ ಯೌವನಸ್ಥ ಸಹೋದರ ಸಹೋದರಿಯರೇ, మనం అధికముగా ప్రేమించే సినీ తారలు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, ನಾವು ಪ್ರಮುಖವಾಗಿ ಪ್ರೀತಿಸುವಂತ ಕ್ರಿಕೆಟಿಗರ ತಾರೆಯರಿರ್ಬೋದು, ಸಿನಿಮಾ ತಾರೆಯರಿರ್ಬೋದು, ರಾಜಕೀಯ ನೇತಾರರಿರ್ಬೋದು, ఎవరు మన ఇబ్బందులను చూచి మన సమీపానికి రాదు. ಯಾರು ನಮ್ಮ ಕಷ್ಟಗಳನ್ನು ನೋಡಿ ನಮ್ಮ ಸಮೀಪ ಯಾರು ಬರೋದಿಲ್ಲ. దేవాది దేవుడు మాత్రమే మనలను చూచి మన సమీపానికి ಆ వచ్చాడు. ದೇವಾದಿ ದೇವರು ನಮ್ಮ ಸಮೀಪಕ್ಕೆ ಬಂದನು. ನಮ್ಮ ನೋಡುವ ఆయన మనలను చూచే దేవుడు, ಆತ ನಮ್ಮ ನೋಡುವ ದೇವರು, ఆయన మన ఇబ్బందులను చూచే దేవుడు, ಆತ ನಮ್ಮ ಕಷ್ಟಗಳನ್ನು ನೋಡುವ ಆತನಾಗಿದ್ದಾನೆ. మన శ్రమలను చూచే దేవుడు, ನಮ್ಮ ಶ್ರಮಗಳನ್ನು ನೋಡುವ మనము ಆತನಾಗಿದ್ದಾನೆ. శోధించబడటం చూచే దేవుడు, ನಮ್ಮನ್ನು ನಾವು ಶೋಧಿಸಲ್ಪಡುವಂತ ನೋಡುವಂತ ಕರ್ತನು. తప్పిపోయిన గొర్రెలుగా ఉన్న మన స్థితిని ఆయన చూచే దేవుడు, ತಪ್ಪಿ ಹೋದ ಕುರಿಗಳಂತೆ ನಮ್ಮನ್ನು ಆತನು ನೋಡುವಂತ వెండి నాణెమును పోగొట్టుకున్నటువంటి స్త్రీ పరిస్థితిని చూచినటువంటి దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ಬೆಳ್ಳಿ ನಾಣ್ಯಗಳನ್ನು ಕಳ್ಕೊಂಡಂತ ಹುಡುಕುವ ರೀತಿಯಲ್ಲಿ ನಮ್ಮ ಕರ್ತನು ನೋಡುವಂತ ಕರ್ತನು. తప్పిపోయిన కుమారుడు దూరమున ఉండగా తండ్రి చూచి పరిగెత్తుకుంటూ వెళ్ళినట్లుగా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ತಪ್ಪಿ ಹೋದ ಮಗನ ದೂರದಿಂದ ಇರುವಾಗ ಆತನ ತಪ್ಪಿ ಹೋಗಂತ ಮಗನನ್ನು ಸಮೀಪಿಸಿದಂತ ನಮ್ಮ ತಂದೆ దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ಕರ್ತನಾದ ದೇವರು ನಮ್ಮನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. God is watching everyone here. ಆತನು ಎಲ್ಲರನ್ನು ನೋಡುವಂತ ದೇವರಾಗಿ. No creation is hidden to his eyesight. ಆತನ ಕ್ರಿಯೆ ಈ ಸೃಷ್ಟಿಯಲ್ಲಿ ಆತನು ನೋಡದೇ ಇರುವಂತ ಒಂದು ಇಲ್ಲ. చూచిన దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ನೋಡಿದಂತ ಕರ್ತನು ಯಾರು? అతన్ని చూచి ಆತನನ್ನು ನೋಡಿ ఇంకొక మాట ఏముంది? 21 వచ్చిన ఇప్పుడు మనం చదువుకున్న మార్క్స్ సువార్తలో ಏನ್ ಹೇಳ್ತದೆ? ఏమనుంది? అతన్ని చూచి, ಆತನು ನೋಡಿ, నెంబర్ 2 అతన్ని ప్రేమించి, ప్రీతిసి, అట్లా చాలా చక్కగా చెప్పారు. ಆತನನ್ನು ಪ್ರೀತಿಸಿ ಎಂಬುದನ್ನು ప్రేమించుతూ ఉన్నాడు. ಆತನು ಪ್ರೀತಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. గాడ్ ఈజ్ లవ్ అని దేవుని వాక్యంలో రాయబడి. ಕರ್ತನಾದ ದೇವರ ಪ್ರೀತಿ ಸ್ವರೂಪನೆಂಬುದನ್ನು ಆ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ. ఆయన ఎంత ప్రేమించాడు అంటే ಆತನು ಎಷ್ಟು ಪ್ರೀತಿಸ್ತಾನಂದ್ರೆ యోహాను సువార్త 3:16లో దేవుని వాక్యం చెప్తది. ಯೋಹಾನ 3:16 ಪ್ರಕಾರವಾಗಿ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ಲೋಕವನ್ನು ಎಷ್ಟೋ ಪ್ರೀತಿ ఒక సేవకుని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, ಒಬ್ಬ ಸೇವಕನ ಬಳಿ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಬಂದನು. ఎంతో ప్రేమించిన రాయబడింది కదా. ಎಷ್ಟೋ ಪ್ರೀತಿ ಇಟ್ಟು ఎంతో అంటే ఎంత? ಎಷ್ಟು ಅಂದ್ರೆ ಎಷ್ಟು? ఎంతో అంటే ఎంత? ಆ ಎಷ್ಟು ಎಂಬುದನ್ನು ಎಷ್ಟು ఎంత అంటే ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు భూలోకమునకు నరునిగా దిగి వచ్చేంత. ಎಷ್ಟು ಅಂದ್ರೆ ಆಕಾಶ ಇಡಲಾರದಷ್ಟು ಆತನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿ ಲೋಕ సమీపించరాని తేజస్సులో వసించు అమరత్వము కలిగినటువంటి దేవుడు మానవునిగా రక్త మాంసములతో కూడిన వాడుగా వచ్చేంతగా ಸಮೀಪ ತೇಜಸ್ವ ಸ್ವರೂಪನಾಗಿರುವಂತಹ ಕರ್ತನು ಈ ಲೋಕಕ್ಕೆ ತಿಳಿದು దూతగణముల చేత పరిశుద్ధుడు 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 అని కీర్తించబడుతున్నటువంటి ప్రభువు పాప శరీరాకారంతో మనుషుడిగా ఈ లోకంలో జన్మించేంత ಪರಿಶುದ್ಧನು ಪರಿಶುದ್ಧನೆಂಬ ದೂತಗಣಗಳ ಆತನು ಶುದ್ಧಿಸಿದಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಪಾಪಿಗಳಿಗೋಸ್ಕರ ಆ ಒಂದು ಮಾನವ ರೂಪ ತಾಳಿಕೊಂಡು ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದ. సర్వ సృష్టిని నోటి మాటతో చేసి మానవుణ్ణి చేసేటప్పుడు మట్టిని ముట్టేంతగా ప్రభు ప్రేమించాడు. ಸರ್ವ ಸೃಷ್ಟಿಯನ್ನು ಆತನು ಬರೀ ಬಾಯಲ್ಲಿ ಮಾನವನು ಉಂಟು ಮಾಡುವಾಗ ತನ್ನ ಕೈಯಲ್ಲಿ ಶ್ವಾಸವನ್ನು ಉಂಚಿದನೆಂಬುದನ್ನು ನೋಡುತ್ತೇವೆ. ఈ పాపి అయిన మానవుని కొరకు కలువరి శిలువలో మరణించేంతగా మన ప్రభు ಈ ಪಾಪ್ಯ ಮಾನವನಿಗೋಸ್ಕರ ಕಲವರಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಆತನು ಮರಣವೊಂದನ್ನವಷ್ಟು ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿದ. ఆ మరణమును గురించి దేవుని వాక్యం చెబుతూ ఉంది. ಆ ಮರಣವನ್ನು ಕುರಿತು ದೇವರ ವಾಕ್ಯ ಹೀಗೆ ಹೇಳ್ತದೆ, మనం ఇంకను పాపులమై ఉండగా, ನಾವಿನ್ನೂ ಪಾಪದಲ್ಲಿರುವಾಗಲೇ, మనం ఇంకను బలహీనులమై ఉండగా, ಇನ್ನೂ ಬಲಹೀನರಾಗಿದ್ದಾಗ క్రీస్తు యుక్త కాలమున మనందరి పాపముల కొరకు మరణించాడు. ಕ್ರಿಸ್ತನು ಯುಕ್ತ ಕಾಲದಲ್ಲಿ ನಮ್ಮೆಲ್ಲರಿಗೋಸ್ಕರ ಆತನು ಶಿಲುಬೆಯ ಮೇಲೆ ಪ್ರಾಣ ಕೊಟ್ಟನು. ఆ శిలువ మరణము మామూలు మరణం కాదు. ಆ ಶಿಲುಬೆ ಮರಣ ಮಾಮೂಲಿಯಾದಂತ ಮರಣ యేసు ಅಲ್ಲ. క్రీస్తు ప్రభు వారిని యూదులు అరచేతులతో చెంపల మీద కొట్టారు. ಹೌದು, ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಯೂದರು ಆತನ ಬೆನ್ನ ಮೇಲೆ ಬಹಳ ಹೊಡೆದರೆಂಬುದು ನೋಡಿ. 150 కిలోల బరువున్నటువంటి శిలువ ఆయన భుజం మీద మోపి కొట్టుకుంటూ ఈడ్చుకొని వెళ్లారు. 150 kg ಉಳ್ಳ ತೂಕ ಉಳ್ಳಂತ ಆ ಶಿಲುಬೆ ಆತನನ್ನ ಮೇಲೆ ಹಾಕದನ್ನು ಹೊಡೆಯುತ್ತಾ ಮುಂದೆ ಸಾಗಿದರು. గుర్రాలను శుభ్రం చేసే చెక్కకు ఆయన వంచి పెట్టి కాళ్ళు చేతులు కట్టి కొరడాతో వీపును పొలమును దున్నినట్లుగా దున్నారు. ಹೌದು, ಆ ಕೊರಡುಗಳಿಂದ ಆತನನ್ನು ಹೊಡೆದರು, ಆತನ ಬೆನ್ನಿಗೆ ಕೊರಡುಗಳಿಂದ ಹೊಡೆದರೆಂಬುದು. రోమా సైనికులు ఇనుప బూటు కాళ్లతో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పక్కలో కొట్టారు. ತಗೊಂಡು ಆ ಸರ್ಕಾರದ ಆ ಬೂಟುಗಳ ಮುಖಾಂತರ ಆ ಸೈನಿಕರು ಆತನನ್ನು ಒದಿದರೆಂಬುದನ್ನು 7 అంగుళాల పొడవున్నటువంటి మేకులు తీసుకొని వచ్చి కాళ్ళ చేతులలో దిగగొట్టారు. 7 ಅಂಚುಗಳು
ಆ ಉದ್ದ ಇರುವಂತ ಆ ಒಂದು ಮಳೆಗಳಿಂದ ಆತನ ಕೈ ಕಾಲುಗಳಿಗೆ ಹೊಡೆದ. ఆ మేకు ఈ నరం మీద కొట్టినప్పుడు ಆ ಮಳೆಗಳು ಈ ನರಗಳ ಮೇಲೆ ಹೊಡೆದ. యేసు ప్రభు ఒక కేక పెడితే ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನೊಂದು ಕೂಗು ಹಾಕಿದಾಗ ప్రకృతి కూడా విలపించింది. ಆ ಪ್ರಕೃತಿ ಎಲ್ಲವೂ ಮೌನವಾಗಿ ಅದು నేచర్ మోండ్ ರೋದನೆ ಆಯ್ತು ಎಂಬುದನ್ನು ನಾವು అన్నింటి పర్యమంతమైనటువంటి ప్రకృతి ಅದು ಕಣ್ಣೀರಿಂದ ಕೂಡಿದಂತ ಆ ಮೌನವಾಗಿದ್ದಂತ ಆ ರೋದನೆಯಿಂದ ಕೂಡಿದಂತ ఒక ముళ్ళ కిరీటమును ప్రత్యేకంగా అల్లించి ಮುಳ್ಳಿನ ಕಿರೀಟವನ್ನು ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ತಲೆಗೆ సున్నితమైనటువంటి ప్రభు తలలో గుచ్చారు. ಉಳ್ಳಂತಹ ಕರ್ತನ ತಲೆಗೆ ಆತನ దేహములో ఉన్న రక్తమంతా కారిపోయింది. ದೇಹದಲ್ಲಿದ್ದಂತ ರಕ್ತ ಸಂಪೂರ್ಣವಾಗಿತ್ತು. ది మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ ఆన్ ది ఎర్త్, ಹೌದು, ಇಡೀ ಲೋಕ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಅತಿ ಸುಂದರನಾಗಿರುವಂತ ನಮ್ಮ ಕರ್ತನ 10,000 మందిలో గుర్తింపదగిన సౌందర్యము కలిగిన ప్రభువు 10,000 ಮಂದಿಗಿಂತ ಆತನ ಧ್ವಜಪ್ರಾಯತನ ಸುಂದರವಾಗಿದ್ದಂತ ఒక రక్తపు ముద్దలాగా మారిపోయాడు. రక్తపు ముద్దలాగా మారిపోయాడు. ಆ ಮಡುವಿನಲ್ಲಿದ್ದಂತ ಒಂದು ಆ ದೇಹ ಅದು ಬದಲಾವಣೆ ಆಯ್ತು. వ్యసన కాంతుని వలె, ಹೌದು, ವ್ಯಸನ ಹೇಳುವಂತ వ్యాధిని అనుభవించిన వాని వలె, ವ್ಯಾಧಿಯ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా చేయబడి ಅಂತ ಚೆಂದ ಇಲ್ಲದಿರುವಂತ ಮಾಡ ఎర్రటెండలో ఆకాశమునకును భూమికి మధ్యన వేలాడదీయబడి మరణించాడు. ಕೆಂಪು ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಭೂಮಿಗೂ ಮಧ್ಯದಲ್ಲಿ ಆಕಾಶದಲ್ಲಿ ಆತನು ನೇತಾಡಿದನು. దట్ ఈస్ హౌ జీసస్ క్రైస్ట్ లవ్డ్ ది సిన్నర్. ಆತನು ಹೇಗೆ ನಿನ್ನನ್ನು ನನ್ನನ್ನು ಈ ಪಾಪಿಯಾದ ಜನರನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿದನು ಮತ್ತು ನೋಡ್ತೇವೆ. Can you imagine who is going to love you that much in your life? ಯೋಚನೆ ಮಾಡ್ತೀರಿ, ಯಾರು ಇಂಥ ಶ್ರೇಷ್ಠವಾದ ಪ್ರೀತಿ ನಮ್ಮನ್ನು ಮಾಡ್ತಾರೆ? Your properties are not going to love you so much. ನಿಮ್ಮ ಆಸ್ತಿಯನ್ನು ಯಾರು ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ. Your parents are not going to love you that much. ನಿಮ್ಮ ತಂದೆ ತಾಯಿಗಳು ನಿಮ್ಮನ್ನು ಆ ಒಂದು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾರೆ. Your most loved life partners are not going to love you that much. ನೀವು ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡುತ್ತಾ ನಿಮ್ಮ ಹೆಂಡತಿಗಳು ನಿಮ್ಮನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾರೆಲ್ಲ ಗೊತ್ತಿಲ್ಲ. Your children are not going to love you that much. ನಿಮ್ಮ ಮಕ್ಕಳು ನಿಮ್ಮನ್ನು ಅಷ್ಟಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾರೆ ಗೊತ್ತಿಲ್ಲ. Your friends are not going to love you that much. ನಿಮ್ಮ ಸ್ನೇಹಿತರು ನಿಮ್ಮನ್ನು ಅಷ್ಟಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾರೆ. Nobody else in this world can love you that much. ಯಾರು ನಿಮ್ಮನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡೋದಿಲ್ಲ ಕರ್ತನಾದ ಯೇಸುವಿನ ಪ್ರೀತಿಗಿಂತ. ఆ స్థాయిలో ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. ಅಷ್ಟಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡುವರು ಯಾರು? అతన్ని చూచి ಆತನ ನೋಡಿ అతన్ని ప్రేమించి, ಆತನ కానీ అతనిని ప్రభు ప్రేమించినంతగా అతడు తిరిగి ప్రభువును ప్రేమించలేక ಆತನನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿದಾಗ ಕರ್ತನ ಮತ್ತೆ ಪ್ರೀತಿ ಮಾಡದೆ ಹೋದನು. ఒకటే ప్రశ్న ఆ సమయం అయిపోయింది. ಅದೇ ಒಂದು ಪ್ರಶ್ನೆ ಸಮಯದ హౌ మెనీ ఆఫ్ యు ఆర్ లైక్ దిస్ యంగ్ మ్యాన్? ಈ ರೀತಿಯಾದಂತ ಯವನಸ್ಥರು ಯಾರಿದ್ದೀರಿ? కమింగ్ టు జీసస్, ಕರ್ತನ ಬಳಿಗೆ ಬಂದರು, కమ్యూనికేటింగ్ విత్ జీసస్, ಸಂಬಂಧವನ್ನು ಬೆಳೆಸಿ కమిటెడ్ టు జీసస్, ಅದನ್ನ ಒಡಂಬಡಿಕೆ ಮಾಡಿಕೊಟ್ಟು couldn't give heart to Jesus. ಅವರು ಹೃದಯವನ್ನು ಕೊಟ್ಟರು. వస్తున్నాము ప్రభు దగ్గరికి, ಇದೆ ಕರ್ತನ ಬಳಿಗೆ ప్రార్థిస్తున్నాము, వాక్యం చదువుతున్నాము, సంభాషిస్తున్నాము ప్రభుతో. ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೀಯಾ, ಸಂದೇಶ అది కర్తన సన్నిధానంలో వాక్యాన్ని కేಳ್ತೀయా, ಹೋಗ್ತೀయా? బాల్యం నుండి సండే స్కూల్, ఎవరి ప్రాయంలో యూత్ మీటింగ్, క్రమ కూడికలు అన్ని ఉన్నాయి మన జీవితంలో. బాల్యದಿಂದ సండే స్కూల్, యవనస్తుల కూట నిಮ್ಮಲ್ಲಿ ಎಲ್ಲವೂ ఇంకనూ ప్రభువుకి హృదయం దూరముగా ఉన్నదా? ಇನ್ನೂ ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ದೂರ ಆಗಿದೆಯಾ? వాట్ గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ టుడే? ಕರ್ತನ ನಿಮ್ಮಂದ నాట్ యువర్ ప్రాపర్టీ, ನಿನ್ನ ಆಸ್ತಿ ಅಲ್ಲ, నాట్ యువర్ ఎడ్యుకేషన్, ನಿನ್ನ ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಅಲ್ಲ, నాట్ యువర్ మనీ, ನಿನ್ನ ಹಣ ಅಲ್ಲ. ఓన్లీ వన్ థింగ్. సామెతలు 23:26లో ఒక మాట ఉంటది. ಹೌದು, ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 23:26 ಒಂದು ಮಾತಿದೆ. నా కుమారుడా నీ హృదయమును నాకివ్వు. ನನ್ನ ಮಗನೇ ನಿನ್ನ ಹೃದಯವು ನನಗೆ ಕೊಡು. ఏమడుగుతున్నాడు ప్రభు? నా కుమారుడా నీ హృదయమును నాకు, నిన్న హృదయ ನನಗೆ ಕೊಡು. అమ్మా, అయ్యా, నీ హృదయమును ప్రభువుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? ಅಕ್ಕ, ಸಹೋದರ ಸಹೋದರಿ, ನಿನ್ನ ಹೃದಯವನ್ನು ಕೊಡು. Are you ready? Are you willing to surrender your heart and life to Jesus Christ? ಹಾಗಾದ್ರೆ ಇವಾಗ ನಿನ್ನ ಜೀವಿತವನ್ನು ಕರ್ತನಿಗೆ ನೀನು ಒಪ್ಪಿಕೊಡ್ತೀಯಾ? ನಿನ್ನ ಜೀವಿತವನ್ನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಸಂತಕ್ಷ ಅಂಗೀಕರಿಸ್ತೀರಾ? Why we have to surrender our life to Jesus Christ? ಇವತ್ತು ನಿನ್ನ ಜೀವಿತವನ್ನು ಕರ್ತನಿಗೆ ನಿನ್ನ ಅಂಗೀಕಾರ ಮಾಡು. Because he loved us so much than anybody else. ಹೌದು, ನಿನ್ನನ್ನು ಎಲ್ಲರಿಗಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ఆయన ప్రేమను గురించి చూచాం. ಆತನ ಪ್ರೀತಿಯನ್ನು ಕುರಿತು, ఆ ప్రేమ వలన ప్రభు ఏమి చేశాడో చూచాం. ಆತನ ಪ್ರೀತಿ ಮುಖಾಂತರ ఆ ప్రేమ వలన ఇచ్చిన రక్షణను చూచాం. ಆತನ ಪ್ರೀತಿಯಿಂದ ಕೊಟ್ಟ ರಕ್ಷಣೆಯನ್ನು ನೋಡಿದ್ವಿ. ఆ రక్షణను నీవు పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? ಆ ರಕ್ಷಣೆ ಹೊಂದ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ನೀನು ಸಿದ್ಧವಾಗಿದೆಯಾ? ఇంకా ఎంతకాలం వాయిదా వేస్తావు? ಇನ್ನು ಎಷ್ಟು ಕಾಲ ನೀನು ಸಮಯವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ఇంకా రేపు ఎల్లుండని సాకులు చెప్తావు? ನಾಳೆ ನಾಳದು ಎಂಬುದನ್ನು ಯಾಕೆ ನೀನು ಆತನಿಗೆ ಹೇಳ್ತಾ ಇದೀಯಾ? ఇంకా ఎంతకాలం ప్రభుని హృదయం బయట నిలవబెట్టి ఉంటావు? ಇನ್ನು ಎಷ್ಟು ದಿವಸ ನಿನ್ನ ಹೃದಯದ ಹೊರಗೆ ఇదే మిక్కిలి అనుకూల సమయం, ಇದೇ ఇదే రక్షణ దినము. ಇದೇ ರಕ್ಷಣೆ ఆలస్యము చేయవద్దు.
ಆಲಸ್ಯ ಮಾಡಬೇಡ. రేపు చూద్దామంటే మన జీవితాలు ఆవిరి వంటివి, ನಾಳೆ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ನಮ್ಮ ಜೀವಿತ ಗುಬ್ಬೆಯಲ್ಲಿ నీటి బుడగ వంటి జీవితాలు మనవి. ನೀರಿನ ಗುಳಿಯಲ್ಲಿರುವಂತ ನಮ್ಮ ಜೀವಿತ ఎప్పుడు పగిలిపోతుందో, ఎప్పుడు మాయమైపోతాయో తెలియదు. ಯಾವಾಗ ಒಡೆದೋಗ್ತದೋ, ಯಾವಾಗ ಮಾಯವಾಗ್ತದೋ ಗೊತ್ತಿಲ್ಲ. ఆలస్యము చేయవద్దు. ಆಲಸ್ಯ ಮಾಡಬೇಡ. ప్రభు చెంతకు త్వరగా జక్కయ్యవలే దిగి వచ్చి హృదయంలో చేర్చుకో. ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಬೇಗನೆ ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ಇದೇ ನಿನ್ನ ಮನೆಗೆ ರಕ್ಷಣೆ. ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయంబు ఈనాడెగా. ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయంబు ఈనాడెగా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరి. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ప్రభు కొరకు హృదయాన్ని అర్పించడానికి సిద్ధంగా ఉన్నవారు దయచేసి మీ కుడి హస్తంలో నేను చూపించాలని మనం చేస్తూ ఉన్నాం. ಹೃದಯ ಕೊಡೋರು ನಿಮ್ಮ ಬಲಗೈ. సిగ్గుపడవద్దు, ನಾಚಿಕೆ ಪಡಬೇಡ್ರಿ. బలవంతం లేదు. ಬಲವಂತ ಇಲ್ಲ. యేసు ప్రభువుని ఒప్పుకుంటాను, ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಒಪ್ಪಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. నా హృదయంలో చేర్చుకుంటాను, ನನ್ನ హృదಯದಲ್ಲಿ ಸೇರಿಸಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. సొంత రక్షకునిగా అంగీకరిస్తాను. ಸ್ವಂತ ರಕ್ಷಕನಾಗಿ ఇక మీదట ఆయన కొరకే జీవిస్తాను. ನಿನ್ನ ಮೇಲೆ ಆತಂಕವಾಗಿ ಜೀವಿಸ್ತೇನೆ. ఈ తీర్మానము హృదయంలో కలిగిన వారు ಇಂಥ ತೀರ್ಮಾನವು ನೀನು ಹೃದಯದಲ್ಲಿ దయచేసి మీ కుడి హస్తం నెత్తి చూపించండి. ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ಬಲಗೈ ಹಸ್ತವನ್ನು దయచేసి మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి. ಬಲಗೈ ಹಸ್ತವನ್ನು సిగ్గుపడవద్దు. చెడ్డ కార్యము చేసేటప్పుడు సిగ్గుపడాలి. ಕೆಟ್ಟ ಕಾರ್ಯ ಮಾಡುವಾಗ ನೀವು ನಾಚಿಕೆ ಪಡಬೇಕು. పాప కార్యము చేసేటప్పుడు సిగ్గుపడాలి. ಪಾಪ ಕಾರ್ಯ ಮಾಡುವಾಗ ನಾಚಿಕೆ ಪಡಬೇಕು. ఆజ్ఞ అతిక్రమించేటప్పుడు సిగ్గుపడాలి. ಆ ಆಜ್ಞೆಯನ್ನು ಅತಿಕ್ರಮಿಸುವಾಗ ನಾವು కానీ దేవుని చేర్చుకునేటప్పుడు సిగ్గుపడవద్దు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಸೇರಿಸಿಕೊಳ್ಳುವಾಗ ನಾಚಿಕೆ ಪಡಬೇಕು. అమ్మా, ఒక్కసారి మీ హస్తం ఎత్తి చూపించండి. దయచేసి మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి. ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ಬಲಗೈ ಹಸ್ತವನ್ನು కొంచెం పైకి ఎత్తి చూపించండి. ಸ್ವಲ್ಪ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హూ ఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అమ్మా, యు ఆర్ నాట్ అషేమ్డ్ టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్ బికాస్ యు ఆర్ నాట్ కమిటింగ్ ఎనీ సిన్. మీరు పాపం చేయట్లేదు సిగ్గుపడటానికి. ಪಾಪ ಮಾಡಿಲ್ಲ, ನೀವು ನಾಚಿಕೆ ಪಡೋದು. ఒక్కసారి మీ చేతిని ఎత్తడం. ఈ పిలుపు నీ కొరకే. ಈ ಕಾರ್ಯ ನಿನಗಾಗಿ. ఇక్కడ ప్రభువుని ఒప్పుకున్నటువంటి ప్రతి వాణిని పరలోకములో ప్రభు తన తండ్రి ఎదుట ఒప్పుకుంటాడు. ಇಲ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ನಾವು ಅಂಗೀಕರಿಸಿದಾಗ ఇక్కడ ప్రభువుని ఒప్పుకొని ప్రతి వాణిని గురించి ప్రభు తండ్రి ఎదుట ఒప్పుకోడు. ಹೌದು, ಇಲ್ಲಿ ಯಾರು ಆತನನ್ನು ಒಪ್ಪಿಕೊಳ್ಳಲು ಅಲ್ಲಿ ఇక్కడ ప్రభువుని ఒప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉన్నావా? ಇಲ್ಲಿ ನಾವು ಕರ್ತನನ್ನು ಅಂಗೀಕರಿಸಿದ ನೀನು ನಾಚಿಕೆ ಪಡ್ತೀಯ. పరలోకములో ప్రభు నిన్ను ఒప్పుకోడు. జాగ్రత్త సుమా. ಪರಲೋಕದಲ್ಲಿ ನೀನು ಒಪ್ಪಿಕೊಳ್ಳೋದಿಲ್ಲ. ಜಾಗೃತ ಪ್ರಿಯ. ఒక్కసారి మీ కుడి హస్తంలో చూపించండి. ಒಂದು ಬಾರಿ ನಿಮ್ಮ ಬಲಗೈ అమ్మా, ఈ పిలుపు నీ కొరకే. ಈ ಕರೆ ఒక్కసారి ప్రభు మిమ్మల్ని చూడాలని కోరుకుంటూ ఉన్నాడు. ಒಂದು ಬಾರಿ ನಿಮ್ಮನ್ನು ನೋಡಬೇಕಂತ మీతో మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాడు. ನಿಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ಮಾತಾಡಬೇಕು మీ సమీపమునకు రావాలని కోరుకుంటూ ఉన్నాడు. మీ పాపముల నుండి మిమ్మల్ని విమోచించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఒక్క అవకాశం ఆయనకి ఇచ్చి హృదయంలో చేర్చుకోండి. ಒಂದು ಅವಕಾಶವನ್ನು ಕೊಟ್ಟ ఇదే మిక్కిలి అనుకూల సమయం. నిరంతర ప్రార్థన. కృప కలిగిన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రం. ఇంతవరకు మీరు చూపిన కృపకై, మాట్లాడిన మాటలకై స్తోత్రాలు. ప్రియ ప్రభువా, మంచి సందేశములు, చక్కటి సాక్ష్యములు వినగలిగే కృపనిచ్చారు. శాస్త్రములతో మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. చివరి సందేశములు రక్షణ సువార్త ప్రకటించబడి ఉండగా, అయ్యా ఈ మాటలు ప్రతి హృదయమును తాకి ఉండగా, అందరూ మా నాయన హృదయంలో మిమ్మల్ని ప్రభువుగా ప్రతిష్ఠించుటకు సహాయం దయచేయండి. అపవాది దొంగిలించకుండా ఈ మాటలను నీరుగట్టి ఫలింప చేయండి. దేవునికిని మానవునికిని మధ్యలో వస్తున్న ఆ అడ్డమును అమ్మివేసి సమస్తమును విడిచిపెట్టినాడు పేతురు, యాకోబు, యోహానులు తక్కిన అపోస్తలులు వెంబడించినట్లుగా మిమ్మును మా ప్రభువా మేమందరం వెంబడించడానికి ఒక స్థిరమైన తీర్మానం ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళడానికి సహాయం దయచేయండి.
ఈ ప్రత్యేక కూడికల్లో మొదటి దినాన్ని మీరు ఆశీర్వాదకరముగా మలిచినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఎత్తిన ప్రతి కుడి హస్తమును నాడు మా ప్రభాయ్ పేతురుని మీరు ఎలాగైతే పట్టుకున్నారో ఈ రోజున అలాగే పట్టుకొని మీ రక్షణలోనికి నడిపించి మీ సంఘములో చేర్చి మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా ఉంచి సిద్ధపాటు కలిగి ఒక రోజున మధ్యాకాశంలో మిమ్మల్ని ఎదుర్కొనేటటువంటి బిడ్డలుగా చేసి మీ రాజ్యములో మా ప్రభు 7 ఏళ్ల విందులో ఆనందిస్తూ యుగ యుగాలు మీతో కలిసి జీవించే ధన్యతను పొందుకున్నటకు ప్రేరేపించమని మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ సంఘమును పరిచయను పెద్దలను సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనలను ప్రార్థించి బతిమిలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.